హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి. వంట చేయడం అంటే చాలామందికి కొంచెం బోరింగ్గా ఉంటుంది. అలా కాకుండా వంట ఎంజాయ్ చేస్తూ మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈరోజు టిప్స్ అయితే చెప్తున్నాను. నేనైతే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పని అంతా కూడా చాలా ఫాస్ట్గా 1 or 2 అవర్స్లో మినిమం నేను కంప్లీట్ చేసుకుంటాను అనమాట. అన్నీ కూడా ఇన్స్టెంట్గా అక్కడే ఉండి కంప్లీట్ చేసుకుంటాను. మార్నింగ్ కంప్లీట్ అయిన పని మళ్ళీ నాకు ఈవినింగ్ వరకు ఏ పని ఉండకుండా ఉంటుంది. ఇది కూడా ఏంటి అంటే ఇన్స్టెంట్గా చట్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. అది ఎలాగో కూడా మీకు చెప్తూ ఉంటాను. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ ఇన్స్టెంట్గా చట్నీ ఏంటి అంటే 1 వీక్ డైలీ మా పిల్లలు చట్నీ తింటూ ఉంటారనమాట. సో రోజు చేయడం కంటే కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం ఎవ్రీడే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పి నేను ఇలాగా ముందుగా పల్లీలు వేయించాను. ఆ తర్వాత వేపించిన పప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర. యాక్చువల్గా నేనైతే ఇది మెజర్మెంట్ తీసుకుని వేయనండి, నేను నార్మల్గా వేసేసి చేస్తూ ఉంటాను. నాకు అలవాటు కాబట్టి అలవాటు మీద చేసుకుంటాను అనమాట. ఇవన్నీ కూడా కొంచెం బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అందులోనే ఉంచేయకుండా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. మనం అందులో ఉంచితే ఏంటంటే ఆ వేడికి ఇంకా మాడిపోతాయి. సో తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఈ చట్నీకి మనం పోపు వేసుకుంటాం కదా, సో పోపు కోసం అని చెప్పి లైట్గా ఆయిల్ వేసుకొని నేను పోపు సామాన్లు వేసుకుని వేయించుకుంటున్నాను. ఈ లోపు ఇవి చల్లగా అవడం కోసం నేను పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇడ్లీ వేద్దామని చెప్పి పిండి నేను ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో మార్నింగ్ లేచిన తర్వాత పిండి రెడీగా ఉంటుంది కాబట్టి ఇడ్లీలు వేసేసుకుంటాను అనమాట. ఇలా నేను ఇన్స్టెంట్గా పౌడర్ చేసి పెట్టుకొని ఒక బౌల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి వారం వరకు ఉంటుందన్నమాట. నేను మా బాబే కాబట్టి ఒక 2 స్పూన్స్ పౌడర్ నేను యూజ్ చేసుకుంటాను. అంతకు మించి మాకు ఎక్కువ కూడా అవసరం లేదు. ఇక్కడ వీడియో కోసం అని చెప్పి కొంచెం ఎక్కువ ఉంచాను. ఇంత చట్నీ కూడా మాకు ఎక్కువే అనమాట. వాడు నేనే తింటాము. మా వారు అసలు ఇలాంటి చట్నీలు ఇడ్లీ తినరు. ఇప్పుడు ఈ పోపులో కావలసినంత వరకు అంటే మనం ఆ పౌడర్లో కొద్దిగా హాట్ వాటర్ వేసుకొని ఆ పోపు వేసుకుంటే సరిపోతుంది అనమాట. అంతే మన చట్నీ అయితే ఇన్స్టెంట్గా ప్రిపేర్ అయిపోతుంది. టిఫిన్స్ అన్నీ పిల్లలకి పెట్టిన తర్వాత నేను ఇంకా బెడ్షీట్స్ అవి కూడా నీట్గా మడతేసి నీట్గా బెడ్ అది సర్దేసుకుంటున్నాను. ఇది సర్దుకున్నప్పుడు ఇల్లు కూడా ఊడ్చేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా పని అయితే టిఫిన్ సెక్షన్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు నేను వంటకి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట. వంట చేస్తున్నప్పుడే మొత్తం అంతా కూడా అక్కడే ఉంటాం కాబట్టి ప్రతిదీ కూడా నేను కంప్లీట్ చేసుకుంటాను అనమాట. యాక్చువల్గా పప్పు చేద్దాం అనుకున్నాను. పప్పులోకి నంచుకోవడం కోసం క్యారెట్, బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను అనమాట. పప్పులోకి ఇది నంచుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను క్యారెట్ బీట్రూట్ చేస్తున్నాను. మంచిది కాబట్టి పిల్లలకి హెల్త్గా మంచిది కదా అని చెప్పి ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటి అంటే మనం చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఈ స్లైసర్లో వేసి చిన్న చిన్న పీసెస్ కింద నేను కట్ చేసేసుకున్నాను అనమాట. ఇదైతే మనకు చాలా ఈజీగా అయిపోతుంది. ఫాస్ట్గా ఒక 2 to 3 times మనం దీన్ని ఇలా తిప్పితే సరిపోతుంది. మంచిగా మనకు కావాల్సిన సైజులో మనకి పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. మనకి మంచిగా టైం సేవ్ అవుతుంది కూడా. కూర్చొని చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసుకోవడం చాలా టైం టేకన్ ప్రాసెస్. సో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి వేపుడులోకి ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అన్నీ ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే స్టవ్ దగ్గర నుంచి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏంటి అంటే స్టవ్ దగ్గర అంటే మనం వంట చేసుకుంటూ వచ్చిన గిన్నెలు వచ్చినట్టుగా కడిగేసుకుంటూ ఉన్నామనుకోండి, మనకి పని కూడా తక్కువ అవుతుంది. మనం ఈరోజు ఏం చేయాలి అనుకుంటున్నామో ముందు రోజు కానీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. అది కూడా మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి అన్నీ చేసి పెట్టుకునే నెసెసిటీ లేదు. నిదానంగా చేసుకుందాం అన్నట్టుగా నేను ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకోకుండా అప్పటికప్పుడు చేసుకుంటున్నాను. ఇదైతే పప్పులోకి పెద్ద స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకుంటున్నాను. టమాటా పప్పు చేద్దామని చెప్పి కొద్దిగానే పప్పు చేస్తానండి. నేను పిల్లలు మేము ముగ్గురమే కాబట్టి మా వారైతే ఏమీ తినరనమాట. ఆయన డైటీషియన్. సో పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పప్పులు అలాంటివి ఏం తినరు. సో ఆయన కోసం సపరేట్గా చేస్తాను అనమాట. సో మాకే కాబట్టి ఇలా పప్పు టమాటో చేసుకుని క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇదే ఈవినింగ్ కూడా ఉంటుంది మాకు. ఈవినింగ్ మళ్ళీ సపరేట్గా వంటలు పెట్టుకోను, ఓన్లీ రైస్ మాత్రం కుక్ చేసుకుంటాను. ఇప్పుడు అవి కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. ఇవి పెట్టుకున్నాక పప్పు కూడా కడిగి కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పప్పుకి తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి మొత్తం స్లైసెస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా 1 by 1 దీంట్లో నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట.
ఇలా ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకొని అన్నీ చేసుకుంటే మనకి వంట అనేది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో పసుపు, కారం వేసి మూత పెట్టేస్తున్నాను. యాక్చువల్గా దీంట్లోనే కొద్దిగా చింతపండు ఆయిల్ కూడా వేసేస్తాను, కానీ కొద్దిగానే కదా పప్పు అన్నట్టుగా నేను వేయలేదన్నమాట. ఇది ఉడికేలోపు ఇంకొక పక్కన ఇంకొక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీంట్లో నేను పోపు సామాన్లు వేసుకుంటున్నాను. చెప్పాను కదా, ఏది కూడా స్పూన్స్తో నేను వేసుకోనండి, ఉజ్జాయింపుగా చేసేస్తూ ఉంటాను. సో వెల్లుల్లిపాయలు మొత్తం అన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. నేను ఏం చేస్తాను అంటే ఉల్లిపాయ ముక్కలు కొంచెం అటు ఇటు తిప్పిన తర్వాత వెంటనే నేను ఒక 1 మినిట్కే నేను కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలు వేసుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ఇవి వేస్తే ఇవి వేగడానికి కొంత టైం పడుతుంది కాబట్టి అప్పుడు ఇంకా ఉల్లిపాయ ఎక్కువ మాడిపోతుంది. సో నేను ఇలాగే ఉల్లిపాయ వేసిన ఒక 2 నిమిషాలకి ఇవి అన్నీ వేసేస్తూ ఉంటాను అనమాట. యాక్చువల్గా ఏంటి అంటే మనకి దొండకాయ ఒకటి, చిక్కుడుకాయ ఒకటి, ఇలా క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి ఒకటి కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఉల్లిపాయలతో పాటు సమానంగానే వేసేస్తూ ఉంటానన్నమాట. వీటిని మూత పెట్టి కాసేపు మగ్గ పెట్టేస్తున్నాను. ఈ లోపల రైస్ చేసుకుందామని చెప్పి రైస్ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక గ్లాస్ అయితే సరిపోతుంది నాకు, మా పిల్లలిద్దరికీ కాబట్టి ఒక పూటకు మాత్రమే వండుకుంటాను. ఏ పూటకు ఆ పూట వేడివేడిగా వండుతాను అనమాట. కర్రీస్ మాత్రం మార్నింగ్ టైమే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటూ ఉంటాను. మార్నింగ్ చేసుకున్నవి ఈవినింగ్కి తింటాను అనమాట. వేడివేడిగా రైస్ మాత్రమే ఈవినింగ్కి వండుతాను. ఇక్కడ కడిగి పెట్టేసిన తర్వాత ఏమైందంటే మా స్టవ్ ఒకటి చాలా లోగా వస్తుందన్నమాట, ఈ ఫ్లేమ్ ఒకటి. సో అందుకని చెప్పి ఎలాగో నేను పప్పు సిమ్లోనే కదా పెడతానని చెప్పి ఈ రెండింటిని ఇలాగ ట్రాన్స్ఫర్ అటు ఇటు మార్చేసాను అనమాట. ఇప్పుడు ఇది అయ్యేలోపు నేను అక్కడే నుంచుని నేను అంట్లు కూడా కడిగేస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడు వచ్చిన గిన్నె అప్పుడు కడుక్కుంటే మనకి ఎక్కువ బర్డెన్ ఉండదండి. నేను ఫాలో అయ్యేటటువంటి టిప్ ఇదే అనమాట. వంట చేస్తూనే వచ్చిన గిన్నెలన్నీ కూడా నేను కడిగేస్తూ ఉంటాను. అలాగే వంట అయిపోయిన తర్వాత ఆ బౌల్స్లో ఉంచకుండా వాటిని వేరే బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి, అంటే చిన్న చిన్న వాటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటిని కూడా కడిగేస్తూ ఉంటాను అనమాట. సో ఇలా ఎప్పుడు పని అప్పుడు చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఆఫ్టర్నూన్ అంటే ఆఫ్టర్ లంచ్ తర్వాత నుంచి మనకి చాలా ఖాళీగా ఉంటుంది. జనరల్గా కొంతమంది ఏంటి అంటే వంట అయిపోయిన తర్వాత అలాగే వంటలు ఉంచేసి ఎప్పుడో నిదానంగా తోముకుందాంలే అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ మనం తిన్నాక మళ్ళీ ఆ ప్లేట్లు వస్తూ ఉంటాయి కదా, అవి ఎక్కువ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఒక్కసారిగా మనము నుంచుని పని చేసుకోవాలి అంటే చాలా కష్టమైపోతుంది. సో ఏంటి అంటే పనిలో పని మనకి ఇలా వంట చేస్తూనే మనం గిన్నెలు అవి కడిగేసుకుంటూ ఉంటే ఏంటి అంటే మనకి పని తెలియదు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు మనకి వంటతో పాటు ఇలా అంట్లతోమే పని కూడా అయిపోతుంది అనమాట. నేను కడిగేసిన వాటన్నిటిని కూడా నీట్గా పక్కన సర్దేస్తూ ఉంటాను, ఆరబెట్టేసుకుంటాను అనమాట. ఇప్పుడు నాకైతే పప్పు అయిపోయింది కాబట్టి దించేసి ఒకేసారి స్టవ్ అలా ఆన్లోనే ఉంచి నెక్స్ట్ ఫ్లేమ్ కూడా అందులోనే నేను పోపు అయితే వేసేస్తున్నాను అనమాట. ఇలా మనం కంటిన్యూషన్ స్టవ్ ఆఫ్ చేయకుండా మనం 1 బై 1 చేస్తూ ఉంటే మనకి గ్యాస్ కూడా ఇక్కడ సేవ్ అవుతుందండి. ఇది కూడా మనకి బెస్ట్ అనమాట. సో ఇలా వేస్తూ నేను పక్కన పప్పు కూడా మెదిపేసుకుంటున్నాను. ఇలా 1 బై 1 అన్ని స్టవ్ ఆఫ్ చేయకుండా 1 బై 1 మనం ఏమైతే ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నామో అక్కడే ఉండి ప్రిపేర్ చేస్తూ ఇలా వచ్చిన గిన్నెల్ని అప్పటికప్పుడు తోమేస్తూ మనం సర్దేసుకుంటూ ఉంటే మనకి పని అన్నది చాలా ఈజీ అయిపోతుంది. అలాగే తొందరగా కూడా అయిపోతుంది, మనకి పని చేసినట్టుగా కూడా తెలియదు అనమాట. సో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తూ ఉంటే మీకు వంట చేసినట్టు అనిపించదు, అలాగే మీకు స్ట్రెయిన్ అయినట్టుగా కూడా అనిపించదు. ఇప్పుడు నేను ఈ పప్పుని ఏం చేస్తున్నానంటే ఆ కుక్కర్లో ఉంచలేం కాబట్టి దేంట్లోనైతే నేను సేవ్ చేయాలనుకుంటున్నాను ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ బౌల్ని కూడా నేను కడిగేసుకుందామని షింక్లో నానబెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే పోపు అయితే ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నాకు ఇంకా ఆ ఫ్లేమ్ దగ్గర ఏమీ పెట్టను కాబట్టి నేను ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని నేను ఈ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట. ఓ పక్క నుంచి నాకు రైస్ కూడా కుక్ అయిపోతుంది. ఇక్కడ నేనేంటి అంటే ఓన్లీ ఒక్క వంట మాత్రమే చూపిస్తున్నానండి. నేను యాక్చువల్గా అయితే మా వారు ఇలాంటి నేను వండే కర్రీస్ ఇలా తిన్నారనమాట. ఆయనకి సపరేట్గా చేయాలి. సో ఆయనకి సపరేట్గా మళ్ళీ ఈ ఫ్లేమ్స్ ఆఫ్ చేయకుండా సపరేట్గా మళ్ళీ చేస్తున్నాను అనమాట. అదైతే ప్రజెంట్ అయితే చూపించట్లేదు, జస్ట్ నేను క్యాజువల్గా నేను నా వరకు చేసుకునేటటువంటి వంటను మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఏంటంటే కుక్కర్కి మనకి పైనంతా కూడా మనకి పప్పు అంటుకుపోతూ ఉంటుంది కాబట్టి ఒకసారి నేను స్క్రబ్బర్తో స్క్రబ్ చేసిన తర్వాత నేను
చిన్న బ్రష్ లాంటివి ఉంటాయి కదండి, మనం వాడినటువంటి బ్రష్లు, ఆ బ్రష్లతోటి ఇలా ఎడ్జెస్ అన్నీ కూడా కడిగేసుకుంటున్నాను అనమాట. ఇలా రుద్దుకుంటే ఏంటంటే తొందరగా పోతుంది. మనం అలా వదిలేస్తే తొందరగా ఎండిపోతుంది అనమాట. ఎండకుండా మనం అక్కడే మనం వెంటనే కడిగేసుకుంటూ ఉంటే మనకి అంట్లు నుంచి తోముకోవాలి అన్నది కూడా ఉండదు. ఫైనల్లీ వంట అయిపోయిన తర్వాత ఇలా నేను సపరేట్ చేసుకొని వాటిని కూడా తోమేసుకుని ఫైనల్గా ఏంటి అంటే స్టవ్ కూడా క్లీన్ చేసుకుని నీట్గా ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ ఉంటాను అనమాట. సో ఈ టిప్స్ ఫాలో అవుతూ ఉంటే మీకు వంట చేసినట్టు ఫీలింగ్ కూడా తెలియదు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.